అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. హైడ్రాను మరోసారి ఆకాశానికి ఎత్తేశారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ రూపురేఖల్ని మార్చేస్తూ సరికొత్త అందాలను జోడిస్తున్నారంటూ ఒక రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చారాయన. ఎవరేమన్నా హైడ్రా ఒక అద్భుతం అంటూ కొనియాడారు. రంగనాథ్ని తొలగించమంటూ హైకోర్టు ఆదేశాలిచ్చిన వేళ హైడ్రా అధికారులు సిబ్బందిపై ప్రశంసల జల్లు కురిపించారు రేవంత్. హైడ్రాపై సీఎం పొగడ్తలకు అసలు కారణాలేంటి? హైడ్రాకి హైప్ ఇస్తూ సోషల్ మీడియాలో ఇప్పుడెందుకు ఈ పోస్ట్ పెట్టారు? ఒకవైపు విపక్షాల విమర్శల వర్షం, మరోవైపు హైకోర్టుల తీర్పుతో కలకలం. అయినా తగ్గేదే లేదంటూ కాంగ్రెస్ కౌంటర్స్. కొన్నాళ్లుగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ చుట్టూ నడుస్తున్న హై వోల్టేజ్ వారిది. హైడ్రా టార్గెట్ గా విపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా రంగనాథ్ను తొలగించాలని హైకోర్టు ఆదేశించినా తగ్గేదే లేదన్న కమెంట్స్ కాంగ్రెస్ నుంచి, సీఎం రేవంత్ రెడ్డి నుంచి వినిపించాయి. 600 100 6 హైడ్రా ఆగనే ఆగదని తేల్చి చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఒక రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చారు. ఉప్పల్ నల్ల చెరువు సాక్షిగా హైడ్రాపై ప్రశంసల వర్షం కురిపించారు. చెరువులు పునరుద్ధరించడంలో హైడ్రా కృషిని అభినందించారు. ఉప్పల్ నల్ల చెరువు పునరుజ్జీవానికి హైడ్రా అధికారులు, సిబ్బంది అహర్నిశలు శ్రమించారని కొనియాడారు. హైదరాబాద్ క్యూర్ పరిధిని క్యూర్ చేసుకుంటూ మన చెరువులకు జీవం పోస్తూ భావితరాలకు జీవంతో నిండిన భవిష్యత్తును హైడ్రా అందిస్తోందన్నారు రేవంత్ రెడ్డి. హైదరాబాద్ లో చెరువుల పునరుజ్జీవంపై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన రేవంత్ రెడ్డి ఉప్పల్ నల్ల చెరువును ప్రత్యేకంగా ప్రస్తావించారు. నాడు నేడు పేరుతో ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఉప్పల్ నల్ల చెరువు గతంలో ఎలా ఉండేదో, హైడ్రా ఆపరేషన్ తర్వాత ఇప్పుడు ఎలా ఉందో తెలియజేస్తూ ఆయన వీడియో పోస్ట్ చేశారు. రేవంత్ పెట్టిన ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో మురుగునీటితో కళావిహీనంగా కనిపించిన నల్ల చెరువును 20 కోట్ల రూపాయల వ్యయంతో సుందరంగా తీర్చిదిద్దింది హైడ్రా. చెరువు శిఖంలో ఆక్రమణలు తొలగించి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసింది. వరద నీరు సులభంగా చెరువులోకి చేరేలా 2 ఇన్లెట్లు, మురుగునీరు కలవకుండా ప్రత్యేక డైవర్షన్ కాలువ నిర్మాణాలు చేపట్టారు. చెరువు పూర్తిగా నిండి నీటి మట్టం ప్రమాద స్థాయికి చేరితే అవుట్ఫ్లో కోసం అవుట్లెట్లు నిర్మించారు. చెరువు అవుట్ఫ్లో ఈజీగా మూసీలో కలిసేలా ఏర్పాట్లు చేయడంతో ఉప్పల్ ప్రాంతంలో వరద ముప్పు కూడా గణనీయంగా తగ్గించారు. హైడ్రా ఆపరేషన్ తర్వాత కొత్త రూపు సంతరించుకున్న ఉప్పల్ నల్ల చెరువు ఇటీవలే కురిసిన వర్షాలతో నిండుకుండం తలపిస్తోంది. దాంతో చెరువుల పునరుజ్జీవం, హైడ్రాను అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. చెరువులను పరిరక్షించడం అంటే కేవలం నీటి వనరులను కాపాడడం మాత్రమే కాదు, భావితరాల భవిష్యత్తును భద్రపరచడమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. చెరువుల పునరుజ్జీవంతో రూపురేఖలు మార్చుకుంటున్న హైదరాబాద్ ను చూస్తుంటే తనకెంతో సంతృప్తి చెందిందన్నారు. ఇక ముందు కూడా ప్రతి చెరువును కాపాడుతూ ప్రతి అంగుళం ప్రజా ఆస్తిని సంరక్షిస్తూ ముందుకు సాగుతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే హైకోర్టు తీర్పుతో విమర్శల దాడి పెరిగిన వేళ హైడ్రాని ఆకాశానికి ఎత్తుతూ రేవంత్ రెడ్డి పోస్ట్ పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.